Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే మార్చి 1కి చెందినటువంటి నిర్గమకాండము 12వ అధ్యాయం ఒక సెక్షను 21 నుండి 51కి ఈ సెక్షన్ మీద మనం ధ్యానించుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our God, our Lord, our rock and redeemer. Amen. నా ఫ్రెండ్ ఎప్పుడు నాతో వాదిస్తూ ఉండేవాడు. 4 సంవత్సరాలు వాదించాడు. ఆ వాదనలో ఒక భాగం ఏంటంటే, దేవునికి రక్తం ఎందుకు, మన పాపాలు కడగబడాలంటే, మనల్ని క్షమించాలంటే రక్తం ఎందుకు అని ప్రశ్నించాడు. నేను ఒక విధంగా ట్రై చేశాను, ఎన్నో కారణాలని చెప్పాను. కానీ చివరికి ఒక కారణం ఆయనకి నచ్చింది. నేను చెప్పింది ఏంటంటే, రక్తంలో ప్రాణం ఉంది. మనం జీవించాలి అంటే భోజనం చేస్తాం. ఆ భోజనం ఏంటి? భోజనం కాకముందు దానిలో ప్రాణం ఉంది. రైస్ కానీ, వీట్ కానీ, వెజిటబుల్స్ కానీ, లేక మాంసం కానీ, అవి చస్తే మనం జీవించగలం. చస్తే అది భోజనం అయ్యి ఆ భోజనం తింటే మనం జీవించగలం. లైఫ్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ డెత్. అదేవిధంగా మనకి నిత్య జీవం రావాలంటే, దేవుని యొక్క రాజ్యం కావాలంటే, దాని ప్రిన్సిపల్, కాన్స్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే మరణం. యేసు ప్రభు మరణాన్ని బట్టి మనకి నిత్య జీవం వస్తుంది. అది ఒక లైఫ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అన్నమాట. రెండవది ఏంటి అని అంటే, దేవుడు మనకి మార్గాన్ని ఏర్పరిచాడు, రక్షణ మార్గాన్ని. అఫెండెడ్ పార్టీ ఎవరంటే దేవుడు. పాపం అని అంటే ఏంటి అని అంటే, దేవుని మనం నష్టపరిచాం, ఆయన్ని నిందించాం, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాం, ఆయనకి అయిష్టమైంది పాపం, ఆయనకి వ్యతిరేకంగా ఉండేది పాపం. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే దేవుడే ఒక మార్గాన్ని తెరవాలి. ఆ మార్గం ఏంటి అంటే, మనిషి పాపానికి మనిషి బలి కావాలి, మనిషి పాపానికి పాపం లేనటువంటి బలి కావాలి. హెబ్రీ 9:22 ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి అది దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం. ఇప్పుడు మనం ఏదన్నా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక అప్పు కావాలి అని అడిగితే ఆయన కొన్ని కండిషన్స్ పెడతాడు. లేదు సార్, నా కండిషన్స్తో నాకు అప్పు కావాలి అని అంటే, బాబు గుడ్ నైట్ అంటాడు. ఎందుకంటే ఆయన అప్పిచ్చేది కాబట్టి ఆయన కండిషన్స్ పెడతాడు. మనల్ని క్షమించేది దేవుడు, దేవుని కండిషన్ అది ఆయన ప్రెరాగేటివ్ అని ఒక కారణం చెప్పాను. ఆయనకి నచ్చింది ఏంటి అంటే నిబంధన. ఆ దినాల్లో రక్తంతో నిబంధన చేసుకుంటారు. ఇప్పుడు మనం చూసినటువంటి రీతిగా అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు కదా. ఆ పక్షులు, ఆ బలి పశువులు లేకపోతే పిట్టలని 2గా కోసి ఒకదాని ప్రక్క ఒకదానికి వ్యతిరేకంగా మరొక దాన్ని పెట్టినప్పుడు దేవుడు అగ్నిగా దాని మధ్యలో వెళ్ళాడు.
యూనిలేటరల్ నిబంధన. అంటే రక్తంతో నిబంధన చేశారు ఏంటి అని అంటే, ఏ పార్టీ అయినా సరే ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క కండిషన్స్ని నెరవేర్చకపోతే వాడు మరణిస్తాడు, లేకపోతే అగ్నిని బట్టి మరణమైపోతాడు, కాలిపోతాడు అన్నట్టుగా అది ఉంటుందన్నమాట. కాబట్టి రక్తం అనేది మరణానికి సంబంధించింది. నిబంధనలో ఏ ఒక్క పుల్లైనా సరే ఎవరైనా ధిక్కరించేటట్లయితే మరి అతను మరణిస్తాడు. కొన్నిసార్లు రక్తము అనేది మరణాన్ని సూచిస్తుందన్నమాట. ఎప్పుడు టెక్నికల్గా రక్తము అనేది కొన్నిసార్లు రక్తం అనేది టెక్నికల్గా రక్తాన్ని సూచిస్తుంది. మరి కొన్నిసార్లు రక్తం అంటే కేవలం మరణం అన్నమాట. అది మనం గ్రహించుకోవాలి. రక్తం అంటే మరణం. ఇప్పుడు ఈ దినాన ఇది ఎందుకు చెబుతున్నానంటే, పస్కా పండుగకి సంబంధించినటువంటి ఈ సెక్షన్. ఈ పస్కా పండుగ దినాన మొదటి పస్కా పండుగ ఆ చిత్రీకరించినటువంటి ఆ పస్కా పండుగ దినాన ఇశ్రాయేలు దేశము పుట్టినరోజు అని మనం తలంచవచ్చు అన్నమాట. ఆ పస్కా పండుగ క్రైస్తవులకు కూడా మీనింగ్ఫుల్గా ఉండేటువంటి ఒక చిత్రీకరించబడినటువంటి సమయం. ఇప్పుడు చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుండి 51 వరకు. అది చదవటానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి 21 నుండి 27 వరకు చదువుదాం. 12వ అధ్యాయం 21 నుండి 27 వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను. ఇది ఐగుప్తులో జరుగుతుంది. 9 తెగుళ్ళు అయిన తర్వాత 10వ తెగులు దేవుడు ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తుల మధ్య ఉన్నటువంటి ఆ తేడాను సూచించేటువంటి ఒక తెగులు అన్నమాట. ఈ 10వ తెగులు క్లైమాక్టిక్ తెగులు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువ కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. ఇప్పుడు దీని మీద కొన్ని వ్యాఖ్యానం వచనాలు చదువుతాను. పస్కా దినము 10 తెగుళ్లకు అత్యుత్తమైనది మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు ఒక దేశముగా
అవతరించిన దినము. ఆ విధంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ దినం ఆ పస్కా దినం ఇశ్రాయేలీయులు అవతరించిన దినం, వారు పుట్టినటువంటి దినం, ఆ దేశం పుట్టినటువంటి దినంగా మనం ఎంచవచ్చు. ఏ అనుమానం లేకుండా మోషేతో ఫరో అప్పటికి విసిగిపోయాడు. దేవుడు కూడా ఫరోతో విసిగిపోయాడు. మోషేతో ఫరో విసిగిపోయాడు, దేవుడు ఫరోతో విసిగిపోయాడు. తొలిచూలు పిల్లలను చివరి తెగులు తుడిచివేసింది. తొలిచూలు పిల్లలు బలానికి చిహ్నము. దేశ ప్రజలు వారిని బట్టి సగర్వపడతారు. వారి భవిష్యత్తు వీరిపై ఆశ పెట్టుకుంటారు. ఈ భవిష్యత్తును, ప్రజల యొక్క భవిష్యత్తు ఆ పిల్లలపై ఉన్నదని వాళ్ళు ఆశిస్తారు. అదే సమయంలో తాను నిర్ణయించినట్లు దేవుడి నిర్ణయం చొప్పున దేవుడు ఇశ్రాయేలీయుల కొన్ని పాఠములను చిత్రరూపంలో నేర్పించుటకు ఇదొక అవకాశముగా చేసుకున్నాడు. చిత్రరూపంలో కొన్ని పాఠాలు నేర్పించాడన్నమాట. మరణదూత దేశమును సంచరించినప్పుడు మరణమును ఎదుర్కొన్న కుటుంబాలను, మరణాన్ని తప్పించుకున్న కుటుంబాలను ఏ సూత్రము ద్వారా వేరు చేయగలదు? ఇశ్రాయేలీయుల కుటుంబాలకి మరి ఐగుప్తుల కుటుంబాలకి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఆ భేదం దేన్ని బట్టి వస్తుంది అనేటువంటి ప్రశ్న. ఏడాది వయసు గల గొర్రె పిల్లను సంపూర్తిగా తినుటకు తగినంత మంది తమ ఇంటిలో సమకూడవలెనని ఇశ్రాయేలీయులందరికీ దేవుడు సెలవిచ్చాను. అంటే తగినంత మంది, ఒక ఫ్యామిలీ చిన్నదైతే ఆ గొర్రె పిల్లను సంపూర్తిగా తినటానికి వీలు కాకపోతే 2-3 చిన్న ఫ్యామిలీస్ కలుసుకుని ఆ గొర్రె పిల్లను తినొచ్చు. వారి భోజనము సిద్ధపరచవలసిన విధానమునకు తీసుకునవలసిన జాగ్రత్తలు అనుగ్రహించబడినవి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఏ విధంగా భోజనం సిద్ధపడాలి, ఆ గొర్రెపిల్ల మాంసంతో ఏ విధంగా భోజనం చేయాలి అనేటువంటి ఆ యొక్క విధానం చాలా డీటెయిల్డ్గా ఇవ్వబడింది. జాగ్రత్తలు అనుగ్రహించబడినవి. ఆ దేశాలన్నిటిలో ఒకటి అతి విచిత్రమైనది. ఏంటి అది అంటే, ద్వారబంధపు పైకమ్మి మీద 2 నిలువ కమ్మెల మీద గొర్రెపిల్ల రక్తమును చిలకరింపవలెను. 13వ వచనంలో ఏముంటుంది? నేను ఆ రక్తమును చూచి మిమ్ము నశింపచేయక దాటిపోయేదను అని 12-13లో మనం చూడగలుగుతున్నాం. ఈ విషయము తిరిగి ప్రస్తావించబడినది 23వ వచనంలో. 10 వచనాల తర్వాత మరలా ఈ యొక్క సంగతిని మరలా తిరిగి చెప్పాడు దేవుడు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు ఈ ఎండ్లలోనికి సంహారకుని చొరనీయడు. రక్తము కారణముగా ప్రభువు మరణదూత దాటిపోవును. ఈ విధంగా పస్కా పండుగ పుట్టినది. అది మొదటి పస్కా పండుగ. నిస్సాను 14వ తేదీ అది మొదటి పస్కా పండుగ. ఈ సంఘటన చాలా ప్రాముఖ్యమైనది. ఇంకెంతకంటే దీని ప్రాముఖ్యత
అంచనా వేయలేము. ఇట్ ఈస్ impossible to estimate the value of these instructions about the Passover. ఇశ్రాయేలీయుల విడుదలను సూచించుటతో పాటు వారి విమోచకునితో చేయుచున్న నూతన నిబంధనకు ప్రొద్దుపుడుపుగా నున్నది. ఒక నిబంధన చేసుకున్నాడు దేవుడు ఆ రక్తంతో. అదే సమయంలో ఒక చిత్రము రూపొందించబడినది. ఇది మాటలతో కాదు, ఒక చిత్రంతో, ఒక ఎనాక్ట్మెంట్తో. నేరస్తులు మరణమునకు గురి అయ్యేరని, ఈ తీర్పును తప్పించుకొనుటకు ఒకే ఒక మార్గమని, వారికి బదులుగా ఒక గొర్రెపిల్ల చనిపోవలసి వచ్చినదని, వారి చరిత్రలో ఇది ప్రాముఖ్యమైనదని సూచిస్తూ వారి క్యాలెండరు మారినది. క్యాలెండర్ కూడా మారిందన్నమాట. ఇది మీకు మొదటి మాసం అన్నాడు కదా, కాబట్టి వాళ్ళకి ఒక క్యాలెండర్ వచ్చింది. ఇశ్రాయేలు క్యాలెండర్ అంటే నూతన దేశంగా అది పుట్టింది. ఇశ్రాయేలీయులు ఈ పండుగను నిరంతరము చేసుకొనవలెను. పస్కా పండుగను భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు నూతనంగా ఏర్పడిన దేశానికి దేవుడు రాత్రియందు వారి జ్యేష్ఠపుత్రులను ఏ రీతిగా విమోచించనో కనీసము దీన్ని బట్టి వారు బోధింపవచ్చును. పిల్లలకే బోధించడానికి ఏంటి, దేవుడు ఏ విధంగా జ్యేష్ఠపుత్రులను రక్షించి వారిని విమోచించాడు, ఆ విధంగా దేశం పుట్టింది అని చెప్పటానికి, వారి పిల్లలకి చెప్పటానికి చిత్ర రూపంలో ఉన్నటువంటి ఆచారం ఇది. 1.5 సహస్రాబ్ది తరువాత, అంటే 1500 ఇయర్స్ తర్వాత యేసుక్రీస్తు క్రొత్త నిబంధనను ప్రారంభిస్తూ మన పస్కా గొర్రెపిల్లగా మన కొరకు బలి అయ్యాడని అపోస్తుడైన పౌలు కొరింథీలోని విశ్వాసులకు గుర్తు చేస్తున్నాడు. మనం ప్రభు బల్ల ఆచరించేటప్పుడు దీన్ని గమనిస్తాం. 1 కొరింథీ 5:7 చదువుకుందాం. 5:7, 11, 25. 1 కొరింథీ 5:7, 11, 25లో కూడా మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఓకే, 11వ అధ్యాయం 25వ వచనం. ప్రభు బలని మనం ఆచరించేటప్పుడు సామాన్యంగా ఈ సెక్షన్ చదువుతాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. త్రాగుటకై ఎప్పుడు దీనిని పాటించండి అని చెప్పాడు. దేవుడు మోషే ద్వారా ఏ విధంగా చెప్పాడో పస్కా పండుగ చేసుకోవాలి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అని చెప్పాడో, అదేవిధంగా ఇక్కడ యేసుప్రభు బల నిమిత్తమై ఒక ఆచారంగా చేసుకోవాలి. అంటే సంవత్సరానికి ఒకసారి అని కాదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆచార పద్ధతిలో ఈ పస్కా పండుగని చేసుకోవాలి. ఈ పస్కా పండుగ ఏంటంటే ప్రభు యొక్క బల్ల, రొట్టె, ద్రాక్షారసం. యేసు
తాను అప్పగింపబడిన రాత్రి రొట్టె ద్రాక్షరసము తీసుకొని ఒక క్రొత్త స్మారక ఆచారమును, అంటే కమెమరేటివ్ రైట్, అంటే జ్ఞాపకం చేసుకునేటువంటి ఆచారం. ఇది కూడా పస్కా పండుగ దినమున జరిగినది. ఆయన యొక్క మరణం కూడాను పస్కా పండుగ దినమున జరిగినది. యేసు ప్రభువు ఆ రొట్టె రసాన్ని ఇచ్చింది ఏ సందర్భంలో? పస్కా పండుగ సందర్భంలో. ఈ విధంగా పాత ఆచారంతో క్రొత్త ఆచారము పొత్తు ఉన్నట్లుగాను, పాత ఆచారము సూచిస్తున్నది ఇదే అన్నట్లుగా, ఏది అంటే క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది అనేటట్లుగా ఆ పస్కా పండుగ యొక్క అర్థం. మరలా క్యాలెండరు మారినది అంటే ఇది నూతనమైనటువంటి యుగంలోకి మనం వెళ్తున్నాం. యేసు ప్రభు యొక్క మరణం ఒక నూతనమైనటువంటి యుగానికి ప్రారంభం. మరలా క్యాలెండరు మారినది. అత్యున్నతమైన చిట్టచివరగా సాధించబడిన విమోచన, యేసుప్రభు యొక్క విమోచన లాస్ట్ అన్నమాట. అంతకుముందు బలులు ఉన్నాయి. ఈ బలులు సూచించేది దేన్ని? యేసుప్రభు యొక్క మరణాన్ని. కాబట్టి అది చిట్టచివరగా జరిగేది. క్లైమాక్టిక్ పాయింట్ అంటారు. చిట్టచివర అంటే లాస్ట్ అనే కాదు, క్లైమాక్టిక్ అన్నమాట. ఇక అతి అత్యున్నతమైనటువంటి చిట్టచివరగా జరిగినటువంటి విమోచన కార్యం, దాన్ని దేవుడు సాధ్యపరచాడు. రక్తము ద్వారా సంరక్షింపబడుతున్న వారిని దేవుడు ఇప్పటికీ దాటి వెళ్ళుతున్నాడు. పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళటం కదా. మరణదూత రాకుండా దేవుడు ఆ యొక్క రక్తాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళని రక్షించాడో ఇప్పుడు కూడా ప్రజలు రక్షింపబడుతూనే ఉన్నారు ఆ రక్తం ద్వారా. ఏ రక్తం? పస్కా రక్తం. ఏ రక్తం? యేసుప్రభు యొక్క రక్తం. కాబట్టి ఈ రక్తంలో చాలా మర్మమైనటువంటి శక్తి ఉన్నది. మనిషిని మార్చేటువంటి శక్తి, దేవుడు సంతృప్తి చెందేటువంటి ఆ యొక్క రక్తం యొక్క శక్తి, యేసుప్రభు యొక్క మరణాన్ని సూచించేటువంటి ఆ రక్తం. అలాంటి రీతిగా దేవుడు ఎప్పుడూ అనేక రీతులలో పండుగల ద్వారా, ఆచరణల ద్వారా మనకి యేసుప్రభు యొక్క సువార్తను పదే పదే చెబుతున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. ఏదో కొందరు మతస్థులకే సంబంధించింది అనుకోకూడదు. మానవాళ్ళందరికీ సంబంధించింది. దేవుడు లోకమును, తిరుగుబాటు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు, మరణించటానికి అనుగ్రహించాడు. అలాంటి ప్రేమను మనం నిర్లక్ష్యం చేయటం మంచిదా, తగిందా అని మనం ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of our Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the blessed Holy Spirit be with each one of us now and forevermore. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును కాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపచేసి నిన్ను, నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. God bless you. See you tomorrow.